విశాఖ సమత డిగ్రీ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజ్ వద్ద విద్యార్థులు వాళ్ళ బంధువులు ఆందోళన చేస్తున్నారు. కాలేజీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసులను నెట్టుకుంటూ కాలేజీలోకి దూసుకెళ్లారు. కాలేజీ భవనంపైకి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. విశాఖ సమత డిగ్రీ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజ్ వద్ద విద్యార్థులు వాళ్ళ బంధువులు ఆందోళన చేస్తున్నారు. కాలేజీలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులని. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొందరు విద్యార్థులు పోలీసులను నెట్టుకుంటూ కాలేజీలోకి దూసుకెళ్లి భవనంపైకి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. వారిని కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మీ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, బ్లాక్మెయిల్ చేయొద్దు, ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే మీ తల్లిదండ్రులు బాధపడతారంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాలేజీ వద్ద దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. లైంగిక వేధింపులకు బలైపోయాడని చెప్పి ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు కాస్త ప్రశాంతంగా కొనసాగినటువంటి వాతావరణం ఇప్పుడు అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంధువులంతా కూడా అక్కడ గేట్ వద్ద చేరుకొని కాలేజీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాస్త పోలీసులకి మరే విధంగా బంధువులకి కాస్త వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా గేట్ బయటించి నిరసన వ్యక్తం చేసినటువంటి బంధువులంతా కూడా తక్షణమే న్యాయం చేయాలి, నిన్నటి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కాలేజ్ యాజమాన్యం పట్టించుకోకుండా ఈ విధంగా మొండి వైఖరి ప్రవర్తిస్తుందని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా. కానీ ఇప్పటి వరకు ఓపికగా చేసినటువంటి నిరసన ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే సాయి తేజ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సాయి తేజ ఈ విధంగా సూసైడ్ చేసుకున్నాడు. ఆమె తల్లి కూడా ఉన్నారు, ప్రస్తుతం చూస్తున్నాను. నిన్న నుంచి కూడా కొడుకు చనిపోయినటువంటి బాధతో పాటు న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమ్మా చెప్పండి, మీకు ఎటువంటి న్యాయం కావాలి? నాకు న్యాయం మేడం ఎందుకు రావట్లేదు? ఈ కాలేజ్ తరపు నాకేం న్యాయం జరిగింది? నా ఏం న్యాయం చేస్తున్నారు? ఎంతమంది మీడియాలో వచ్చినారు? నేను అర్థం నాకు గేట్ తీయండి. ప్రస్తుతం చూస్తున్నారు ఇదంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు మృతుడి తల్లి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా ఆందోళన చేపడుతున్నప్పటికీ ప్రస్తుతానికి ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పేసి మొత్తం గేటు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టిన పరిస్థితిగా ఒకవైపు చూస్తున్న పోలీసులు కూడా వారిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ప్రస్తుతం ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని జస్టిస్ చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్త వాతావరణం అయితే సమత డిగ్రీ కాలేజ్ వద్ద
చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా 2 రోడ్ల మీద కూడా కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి 2 రోడ్ల మీద కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లైంగిక వేధింపులకు తట్టుకోలేక సాయి తేజ విద్యార్థి చనిపోయాడని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే విద్యార్థులు వాళ్ళ స్నేహితులు కూడా గత కొద్ది నెలల నుంచి ఇటువంటి లైంగిక వేధింపులు గురిచేసి తీవ్ర మనోవేదనకు గురి చేయడమే కాకుండా మృతికి కారణమైనటువంటి 2 లెక్చర్ల మీద చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులకి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తక్షణమే కాలేజ్ యాజమాన్యం వచ్చి న్యాయం చేసేంత వరకు కూడా ఆందోళన విరమించేది లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి జిల్లా కలెక్టర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకొని అక్కడ న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఎంవీపీ సమత డిగ్రీ కాలేజ్ వద్ద ఈ విధంగా ఎంతో మంచిగా చదివేటువంటి విద్యార్థి ఈ విధంగా మానసిక వేదనకు లైంగిక వేధింపులకు గురై చనిపోయాడని చెప్పి ఆరోపిస్తున్నారు. నిన్న ఇంటికాడ సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లినప్పటికీ ప్రాణాలను కాపాడలేని పరిస్థితి కనిపించింది. దీంతో ప్రస్తుతం పోలీసు బలగాలు కూడా మోహరించాయి. ఇక్కడ రోప్ పార్టీస్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు డిగ్రీ ఫైనల్ చదువుతున్న సాయి తేజ మృతిని జీర్ణించుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా ఆందోళన చేపట్టడం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండగా ఉద్రిక్త వాతావరణం అయితే మనం ప్రస్తుతం విశాఖ సమత డిగ్రీ కాలేజ్ వద్ద చూస్తున్నాం. బంధువులు అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థులు కూడా న్యాయం కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గేటు బయటే శాంతియుతంగా కొనసాగినటువంటి ఆందోళన ఇప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయింది. ఎందుకంటే గంటల తరబడి ఉదయం నుంచి కూడా న్యాయం జరగాలని చెప్పి ఆందోళన చేపడుతున్నప్పటికీ ఈ విధంగా ఎటువంటి స్పందన కాలేజ్ యాజమాన్యం నుంచి లేకపోవడంతో వీరంతా కూడా తీవ్ర ఆగ్రహజ్వాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి మనమైతే చూస్తున్నాం. ఇప్పటికే పోలీసు యంత్రాంగాలు కూడా మొత్తం పోలీసు వలయాలన్నీ కూడా భారీగా అక్కడ చేరుకున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంబీపీ పోలీసులు కాకుండా నగర పరిధిలో కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మిగతా ఏసీపీలు మిగతా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ చేరుకొని వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని శాంతి పరిచే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కానీ వారైతే మాత్రం న్యాయం జరగకపోతే తమ ఆందోళన ఇదే విధంగా కొనసాగిస్తామని ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం సమతా డిగ్రీ కాలేజ్ వద్ద చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగినటువంటి ఆందోళన ఒక్కసారిగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. మృతుడు సాయి తేజకి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని డిగ్రీ కాలేజ్ బయట ఇటువంటి ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు చూస్తున్న కుటుంబ సభ్యులకి అదేవిధంగా పోలీసులకు భారీ స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా చేసుకుంది. గేట్లు కూడా తోచుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా కాలేజీని సెలవును ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నా ఇప్పటికే కుటుంబ సభ్యులను చాలా ఓపికతో న్యాయం చేయాలని చెప్పి శాంతియుతంగానే ఆందోళన చేపట్టినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇటు కాలేజ్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రవర్తిస్తుందని నిర్లక్ష్య వైఖరి చూపిస్తుందని చెప్పి ప్రస్తుతానికైతే వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోడ్లను కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. ఇటువైపు ఎటువంటి వాహనాలను కూడా రానివ్వకుండా పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారిగా కుటుంబ సభ్యులతో పాటు ఇటు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా చేరుకొని పూర్తిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం మీద చోటు చేసుకుంది. మృతుడు సాయి తేజకి న్యాయం జరిగేంత వరకు కూడా ఆందోళన చేపడతామని చెప్పి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లైంగిక వేధింపులు తట్టుకోలేక ఈ విధంగా విద్యార్థి సాయి తేజ మృతి చెందాడని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.